హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు సామాన్యుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. హైడ్రా కమిషనర్ గా తనకు చేసిన న్యాయాన్ని మర్చిపోలేదన్నారు. స్థానిక నాయకుడి కబ్జాల నుంచి తన ఫ్లాట్ కు విముక్తి కల్పించారని చెప్పారు. ఇక స్థలాన్ని అమ్ముకుని కూతురు పెళ్లి చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా 8 కుటుంబాలు ఇదే విధంగా లాభం పొందినట్లు చెప్పారు. ఇక ఆ కృతజ్ఞతతోనే ప్రత్యేకంగా హైడ్రా కార్యాలయానికి వచ్చి రంగనాథ్ కి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఆ విషయంలో అక్కడ 8 పెళ్లిళ్ళు అయినాయండి. కారణం ఏంటంటే సార్ రిలీవ్ చేయడం వల్ల ఆ ప్లాట్లు అమ్ముకుని వాళ్ళ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశారండి. దాంట్లో బైపాస్ సర్జరీ అయిందండి. ఫిబ్రవరిలో బైపాస్ సర్జరీ అయింది. సార్ లాస్ట్ విజిట్ నాదే అండి అక్కడ. ఆ తర్వాత నాకు డబ్బులు లేకుంటే సార్ దయ వల్ల ఆ ప్లాట్ అమ్మడం జరిగింది. నేను పెళ్లి చేయడం కూడా జరిగింది. చేసే మంచి ఎఫెక్ట్ కింద ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈయన ఎవరో తెలియదు మనకి, ఇప్పుడు వచ్చింది కూడా నాకు తెలియదు. ఏదైనా కలిసి మంచి జరిగితే కనుక తప్పకుండా మంచి, చెడు జరిగితే కరెక్ట్ చేసుకోవాలి. మనం వైపు నుంచి ఏమన్నా పొరపాట్లు జరిగితే కనుక డెఫినెట్ గా మనం కరెక్ట్ చేసుకుంటాం. అండ్ మీ వల్ల ఏది అంటే ఏం చేసాం మాకు తెలియదు. సరి చేసి రిలీవ్ చేశారు. నేను కళ్ళతో కూడా మీకు అడగడం కూడా తక్కువ లేదు సార్. అమ్మాయి పెళ్లి అంటే నేను బైపాస్ సర్జరీ, బెడ్ రెస్ట్, పైసలు లేవు. లక్కీగా సార్ భయాంతో అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్లాట్ ని అమ్మడం రిలీవ్ చేశారు. ఆ విషయంలో అక్కడ 8 పెళ్లిళ్ళు అయినాయండి. కారణం ఏంటంటే సార్ రిలీవ్ చేయడం వల్ల ఆ ప్లాట్లు అమ్ముకుని వాళ్ళ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశారండి. దాంట్లో బైపాస్ సర్జరీ అయిందండి. ఫిబ్రవరిలో బైపాస్ సర్జరీ అయింది. సార్ లాస్ట్ విజిట్ నాదే అండి.